కేసీఆర్ సభ ఎట్లా జరిగింది అన్న? మంచి సూపర్ ఉందన్న. మన ప్రజలు మాత్రం చాలా ఆనందంతో వచ్చారు, కానీ మన పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిర్రు. ఇంకొకటి తెలుసా మనకు, మన ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి ఉచ్చబడుతుండు. ఎందుకంటే బహిరంగ సభ ఎందుకు పెట్టిండు ఏందనేది ఆయనకు తెలుస్తలేదు. కాకపోతే ఆయనకు వాను పోటీ వల్ల ఆయన వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకోటి తెలుసా, చాలా మన కేసీఆర్ అంటే మనకు చాలా ఇష్టము. ఇంకోటి తెలుసా అన్న, మనకు రేవంత్ రెడ్డి అనేది మనకు చాలా చిన్న మంచి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడము. నిన్న మొన్న మాకు ఫారెస్ట్ కూడా పలగొట్టిండు, అది కూడా ఓకే. ఇంకోటి తెలుసా, నెక్స్ట్ టైం మనకి ఇప్పుడు జరిగిన సభకు వందల మంది వచ్చిర్రు, కానీ ఎక్కడెక్కడ ఆపేర్రు. ఎందుకు ఆపేయడం మొత్తం మనకు రేవంత్ రెడ్డి మొత్తం చెప్పేసిండు. ఎందుకంటే ఎక్కడెక్కడ మనుషులు ఆపేసామని చెప్పేసి ఇప్పుడు రడ్స్ కూడా వచ్చిర్రు, వందల మంది వచ్చిర్రు, కానీ ఇక సరిపోతలేరు. ఎందుకంటే మన కేసీఆర్ అభిమానం అంతే. నెక్స్ట్ సింగిల్ వస్తాడు, సింగిల్ పోరాటం చేస్తాడు, ఏడ ప్రచారం చేయలేదు అవసరం లేదు. నెక్స్ట్ 100% గెలుస్తాడు. మనతో పాటు నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, సబండ వర్గాలు కేసీఆర్ సభకి 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి భారీగా జనాలు కదిలి వస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తాను. మరికొద్దిసేపట్లో కేసీఆర్ ప్రసంగం కూడా స్టార్ట్ అవబోతా ఉంది. మనతో మాట్లాడేందుకు నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారన్న? ఇది ఒక పెద్ద తెలంగాణలో ఎక్కడ కనివిని ఎరగనట్టుగా ఒక జాతరలా సాగుతూ ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలో ఇటువంటి సభ జరిగినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అత్యున్నతమైనటువంటి ఇంతటి ఎండల కాలంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కొక్క గ్రామానికైతే మా గ్రామానికి బస్సు పెట్టి ఒక 30-40 మంది అని చెప్పారు. మా టీసీ పరిధిలో 150 నుంచి 200 మంది కార్యకర్తలు స్వయంగా ఉద్యమం లాగా లేచి ఉద్యమం రోజుల్లో స్ఫూర్తినిస్తుంది ఈ సభ. ఈ సభ జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం రేపటి నుంచి మొదలు కాబోతుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, మాకేం సంబంధం లేదు, మాకు అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగితే మంత్రులను కావచ్చు లేకపోతే వాళ్ళని అడిగితే మాకు సంబంధం. ఇప్పుడు ఒక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పార్టీ ఆవిర్భవించినాక రజతోత్సవ సభ జనరల్గా ఎటువంటి అధికారం లేకుండా ఎక్కడికక్కడికి అనేకమైన ఒత్తిళ్లు, ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఇక్కడ కూడా కరెంటు బంద్ చేసినటువంటి సందర్భం, అన్నింటిని కూడా ప్రజలు తిప్పికొడుతూ ఒక మడమదిప్పని ఉద్యమంలాగా జనవాహిని చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యకరంగా ఉంది. మా పట్టపగలు 1:12 ప్రాంతంలో మేము వచ్చాం. అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా ఇదే జనం పోతానే ఉన్నారు. ఇది వ్యక్తిగతం కాదు, ఇది ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఉప్పెన, ఒక ఉద్యమం అన్నమాట. ఇది కేసీఆర్ గారు సభ పెడితే రావడం కాదు. ఎన్నో సభలు పెట్టారు కేసీఆర్ ఎలక్షన్ అప్పుడు. ఎక్కడా 1,50,000 2 లక్షల కంటే ఎక్కువ రాలే. కానీ ఎస్టిమేషన్ 10 లక్షలు అనుకుంటే 20 లక్షలు దాటి వచ్చేటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు. చాలా ఒక దాదాపు 10 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ కూడా ఆగిపోయినటువంటి సందర్భం కనపడతా ఉంది. ఎట్లా చూడొచ్చు అన్న? అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు అనుకోవచ్చా కేసీఆర్? ఎందుకంటే ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. కేసీఆర్ గారు చాలా విఘ్నతతో కూడినటువంటి నాయకుడు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి కూడా ఆయన చాలా విఘ్నతతో చెప్పాడు. చాలా సమయస్ఫూర్తితో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని కూడా మనం 1 సంవత్సరం కాలం పాటు మనం అవకాశం ఇద్దాం. వాళ్ళకు కూడా కొత్తగా అధికారంలోకి వచ్చారు, వాళ్ళు కూడా ప్రజల్లోకి ఇమిడి అధికారం చేపట్టి అధికార కార్యకలాపాలు ముందుకెళ్లాలంటే 1 సంవత్సరం అందరికీ కూడా పార్టీలో అన్ని శ్రేణులకు చెప్పారు. సభాముఖంగా రివ్యూస్ పెట్టినప్పుడు మాకు క్లియర్గా 1 సంవత్సర కాలం పాటు వాళ్ళని పరిపాలన చేసుకొనియండి అని చెప్పారు. ఇవాళ 1 సంవత్సరంలో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అందరూ కూడా పల్లెటూరుకి వెళ్తే పరిస్థితి ఏంటంటే మాకు సారు కావాలా, సారే కావాలంటున్నదే తెలంగాణ అని పాటలు పాడుతున్నారు ప్రజలు. అటువంటి మా సారు మాకు కావాలని ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే 1 సంవత్సర కాలంలోనే పార్టీ పనితీరిపోయింది. 420 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కనీసం 4 హామీలు కూడా తీర్చే పరిస్థితిలో లేదు. ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రజల్లో సొంత ఇల్లు, ఇంటి ఇల్లు కూడా గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా వాళ్ళ కార్యకర్తలకు రాసుకుంటున్నటువంటి దరిద్రపు ఒక రాజకీయ వ్యవస్థ మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ ఆంధ్రాలో కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉందో అధికారం, కాంగ్రెస్ పార్టీ 50-40 సంవత్సరాల క్రితం ఏ విధంగా పరిపాలించిందో మళ్ళీ అదే తరహాలో పరిపాలన మొదలుపెట్టింది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం.
మనల్ని మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని మనం ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటాం. ఒకసారి ప్రజలను చూస్తూ ఉంటే కూడా సబండ వర్గాలు కదిలి వస్తారు. ఇక్కడ రైతులు మాకు అన్యాయం జరిగిందంటా ఉన్నారు, ఎడ్ల బండి ద్వారా వాళ్ళు వస్తూ ఉన్నారు, యువకులు వస్తూ ఉన్నారు, కార్మికులు వస్తూ ఉన్నారు, మహిళలు వస్తూ ఉన్నారు, వృద్ధులు వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక సంవత్సరం లోపలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం చూడాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ముఖ్యంగా ఏంటంటే అమలు చేత కాని వాగ్దానాలు, అమలు చేత కాని హామీలు. ప్రత్యేకంగా రైతు వారీగా మీరు అడిగినప్పుడు చూసుకుంటే ఏంటంటే అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు రైతు బంధు కరోనా టైం పీక్ స్టేజీలో కూడా ప్రతి రైతు కూడా కలకల్లాడేటట్టుగా రైతు కళలో ఆనందం కోసం పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు పంపించినటువంటి సందర్భం ఉంది. ఇలా రైతు బంధు ఈ రోజుకు కూడా అబద్ధపు మంత్రులు కూడా అబద్ధపు మాటలు చెప్పడం, అబద్ధపు వాగ్దానాలు చేయటం, అబద్ధపు మాటలు మాట్లాడటం, ఇప్పటికీ కూడా మన ఈ బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. ఎప్పటికీ కూడా మాఫీ చేయలే. 2 లక్షల లోపు రుణాలు అన్నారు. ఈ రోజు వరకు రైతు బంధు పడట్లేదు. ప్రజలు చాలా తీవ్రమైన రైతుల ఆవేదన చాలా భయంకరంగా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరాన్ని బలహీనపరచడం కేవలం కేసీఆర్ గారి యొక్క 7వ కాదు 8వ వింత అని చెప్పింది కేసీఆర్ గారు. కాళేశ్వరం 1,30,000 కోట్ల ప్రాజెక్ట్ని కేవలం కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్తో దాదాపు 30 లక్షలకి స్థిరీకరణ ద్వారా సాగునందించేటువంటి ఒక ప్రాజెక్టు టోటల్గా 1 కోటి ఎకరాలు సాగు చేయాలనేటువంటి కేసీఆర్ కళ. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎక్కడో క్రాక్ వచ్చిందని అదొచ్చిందని దాన్ని పక్కకు పెట్టి అక్కడ వాటర్ నింపుకోకుండా ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా నీటి ఎద్దడి కనపడతా ఉంది. పాత రోజులు వస్తూ ఉన్నాయి, బోర్లు ఎండిపోతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ బంపర్ మెజారిటీతో అన్నమాట కానీ విరుగని రీతిలో సింగిల్గా పార్టీ లైను అతి త్వరలో మన మళ్ళీ సీఎం చేసుకోబోతా ఉన్నారు. అది తెలంగాణ ప్రజల కళ. 25 సంవత్సరాల పార్టీ, అటు ఉద్యమము, ఇటు పాలన, 10 సంవత్సరాల పాలన, ఇప్పుడు ప్రతిపక్షం. ఎట్లా చూడవచ్చు? ఒక ప్రాంతీయ పార్టీగా ఒక్కరితో మొదలయ్యి ఎంతోమంది నేతల కార్యకర్తలతో తెలంగాణలో ప్రత్యేకంగా ఈ ఒక ప్రాంతీయ పార్టీగా నిలుచుకుంది. దేశంలో ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా పంట ఉత్పత్తులలో వరి పండించడంతో టాప్ 2-3 స్థానాల్లో తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఎప్పుడంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీల ఆవాద దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ పార్టీలదే రేపు భవిష్యత్తు భారతదేశంలో కూడా ప్రాంతీయ పార్టీలే పరిపాలన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ యొక్క ముద్దుబిడ్డ, తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని, తెలంగాణ జాతి కాలు ఎగరేసుకొని ముందుకు పోవడానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ పులిబిడ్డ మళ్ళీ ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు. రానున్న రోజుల్లో బంపర్ మెజార్టీతో మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకోవడానికి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చాలా కట్టుదిట్టంగా పోరాటం చేయడానికి ముందుకున్నారు. థ్యాంక్ యూ.